రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 5, 2024. వారం సోమవారం. తిథి దశమి సాయంత్రం 5:24 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 4:46 వరకు. వర్జం మధ్యాహ్నం 1:26 నుండి 3 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:30 వరకు మరియు మధ్యాహ్నం 3:02 నుండి 3:48 వరకు. శుభ సమయం ఉదయం 9:20 నుండి 10:10 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి పథంలో ఉంటుంది. మేషరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. సంతానానికి విద్య, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన యోగం. వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. వస్తు కొనుగోలు సూచన. కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సోదరుల నుండి స్వల్ప ధనలాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. తగాదాలు, వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుతాయి. కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ శివస్తుతిని పఠించడం శుభదాయకం. తులారాశి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందే సూచన ఉంది. వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులను సేకరిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. మకర రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. మీనరాశి వారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.